సో హాయ్ బడి. సో ఇవాళ క్లాస్లో మనం ఫిగ్మా యూజర్ ఇంటర్ఫేస్ని అర్థం చేసుకుంటాం. సో మీరు స్టార్ట్ అవ్వాలి కదా ఫిగ్మాతో. సో ఫస్ట్ ఫిగ్మా టైప్ చేయండి గూగుల్లో. ఫస్ట్ సైట్ వచ్చింది, దాంట్లో క్లిక్ చేయండి. మీ గూగుల్ అకౌంట్తో మీరు లాగిన్ అవ్వచ్చు. ఒకవేళ మీకు ఆల్రెడీ అకౌంట్స్ ఉంటే మీరు ఇక్కడ స్విచ్ చేసుకోవచ్చు. సో ఇది మెయిన్ హోమ్ పేజ్ ఫిగ్మాకి. సో ఇక్కడ మీరు రీసెంట్ చూడొచ్చు, అంటే మీరు రీసెంట్గా ఏం డిజైన్ చేశారు అయ్యి. తర్వాత డ్రాఫ్ట్స్ ఉంటాయి, అంటే మీ సొంత డిజైన్స్. కమ్యూనిటీ నుంచి మీరు డిజైన్ అసెట్స్ని తీసుకోవచ్చు, మీరు ఏదైతే ఇక్కడ యూజ్ చేయాలనుకుంటున్నారు. తర్వాత ఇవన్నీ టీమ్స్, మీరు ఇక్కడ టీమ్స్ క్రియేట్ చేసుకొని దాంట్లో మీ వర్క్ని సేవ్ చేసుకోవచ్చు. సో అది బేసిక్గా. ఇంకో ఫీచర్ ఉంది ఫిగ్మా జామ్ అని, అది జస్ట్ వైట్ బోర్డ్ లాగా. ఇంకా కొన్ని టెంప్లెట్స్ ఉన్నాయి ఇక్కడ. సో మీరు డిజైన్ స్టార్ట్ చేయాలి కాబట్టి ఫస్ట్ మీరు డ్రాఫ్ట్స్లో వెళ్తారు. సో ప్లస్ ఐకన్ మీద నొక్కినప్పుడు మీకు 2 ఆప్షన్స్ కనపడతాయి, డిజైన్ ఫైల్, ఫిగ్మా జామ్. ఒకవేళ మీకు ఆల్రెడీ ఫిగ్మా ఫైల్ ట్రాన్స్ఫర్ చేసి ఉంటే యాజ్ అ డాక్యుమెంట్ మీరు దీంట్లోంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. టెంప్లెట్స్ కావాలంటే టెంప్లెట్స్ ఇవ్వచ్చు. సో ఫస్ట్ మనం డిజైన్ ఫైల్తో వెళ్తాం. సో ఇది మీ క్యాన్వాస్, అంటే మీరు డిజైన్ చేసుకోవాల్సింది దీని మీదే. సో ఫస్ట్ మీరు దీన్ని రీనేమ్ చేసుకోండి. సపోజ్ నేను క్లాస్ 1 రాస్తున్నాను. సో ఇలా మీరు రీనేమ్ చేసుకోవచ్చు. డ్రాఫ్ట్స్లో ఉంది కాబట్టి డ్రాఫ్ట్ చూపించింది. సో పైన మీకు మేజర్గా మీకు కావాల్సిన టూల్స్ దొరుకుతాయి. సో ఒక్కొక్క టూల్ ఒక్కొక్క పర్పస్ యూజ్ అవుతుంది. సో ఫస్ట్ మనం మన మెయిన్ బోర్డ్ లాగా, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక సోషల్ మీడియా పోస్ట్ చేస్తున్నాం అనుకో, ఫస్ట్ మనం ఫ్రేమ్ మీద నొక్కాలి. మీరు ఎఫ్ నొక్కినా వచ్చింది. సో ఫ్రేమ్ మీద నొక్కినప్పుడు మీకు ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి, ఏం టైప్ ఆఫ్ ఫ్రేమ్ కావాలి. ఒకవేళ మీరు యూజర్ ఇంటర్ఫేస్, యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైన్ చేస్తున్నారంటే ఫోన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మీకు ఐఫోన్ దొరికిద్ది, ఆండ్రాయిడ్, గూగుల్ పిక్సెల్. సో ఏదే యూజర్ ఇంటర్ఫేస్ చేయాలో ఆ డివైస్ తీసుకోవచ్చు. సేమ్గా ట్యాబ్లెట్స్కి ఉంటాయి, డెస్క్టాప్స్ ఉంటాయి. ప్రెజెంటేషన్లో మీరు ప్రెజెంటేషన్ ఇక్కడే చేసుకోవచ్చు. వాచ్ ఓఎస్కి మీరు వాచ్ కూడా యూజర్ ఇంటర్ఫేస్ చేస్తారు. సో అది కూడా ఇక్కడ ఉంది. సో మనం సోషల్ మీడియాకి వెళ్తాం. సో సోషల్ మీడియాలో మోస్ట్ కామన్గా మనం ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేస్తాం కాబట్టి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఇది మీ క్యాన్వాస్ వచ్చేసింది. సో దీన్ని ఫ్రేమ్ అంటారు. సో మీరు ఏదైనా టైప్ చేసినాక దాన్ని స్కేలప్ చేయాలంటే మీ కీబోర్డ్ మీద కే నొక్కండి. సో మీకు ఇలాంటి ఒక యారో వచ్చింది, డబల్ యారో టైప్. సో అది ఫ్రేమ్ దేనికి యూజ్ అయ్యిద్ది అంటే, సపోజ్ ఇది ఒక డైమెన్షన్లో ఉంది, అది 1080x1080. మీరు ఒకవేళ ఒక షేప్ దీంట్లో వేయాలి అంటే మీరు ఇక్కడ నొక్కితే మీకు ఆర్ నొక్కితే రెక్టాంగిల్ వచ్చింది, ఎల్ నొక్కితే లైన్, యారోకి షిఫ్ట్ ఎల్, ఇలా షేప్స్ ఉంది. సపోజ్ నేను రెక్టాంగిల్ తీసుకున్నా, నేను షిఫ్ట్ నొక్కి నా మౌస్ని డ్రాగ్ చేస్తే ఈక్వల్ సైజ్లో అయింది. షిఫ్ట్ వదిలేస్తే నేను ఎట్లా అయినా చేసుకోవచ్చు. సపోజ్ ఇలా ఉంది ఇది. సో నేను దీన్ని ఈ ఫ్రేమ్లో వేస్తే ఇలా క్రాప్ అయిపోయింది. సో ఇది ఎలా యూజ్ అయ్యిద్ది అంటే, మీరు చూసుంటారు డిజైన్స్లో, ఒకవేళ మనం సర్కిల్ తీసుకొని దీన్ని యాజ్ అ బ్యాక్గ్రౌండ్ వేయాలి కార్నర్లో, సో ఇలా మనం వేయచ్చు. సో ఈ టూల్ని ఫ్రేమ్ అంటారు. ఇక్కడ నుంచి మీరు రెక్టాంగిల్ కానీ లైన్ కానీ అన్ని డ్రా చేసుకోవచ్చు. తర్వాత మీ దగ్గర ఈ పెన్ టైప్ టూల్ ఉంది. సో దీంట్లో 2 ఉన్నాయి, పెన్సిల్, ఇంకోటి ఏమో పెన్. పెన్సిల్ అంటే మీరు సింపుల్గా స్కెచ్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఒకవేళ మీరు పెన్ టూల్కి వెళ్తే మీకు ఇలా వచ్చింది. ఇది ఫ్యాషన్ డిజైనర్స్కి బాగా యూజ్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు నేను ఇలా తీసుకున్నా. సో దీన్ని మీరు డబుల్ క్లిక్ చేస్తే దాని ప్రాపర్టీస్ వస్తాయి. సో దీంట్లో మేజర్గా యూజ్ అయ్యేది ఇది బెన్ టూల్. సో మీరు ఇక్కడ బెన్ టూల్ మీద క్లిక్ చేసి ఏదైనా లైన్ని కన్వర్ట్ చేస్తే మీరు దాన్ని కర్వ్గా మార్చవచ్చు. సో అది. తర్వాత టీ అంటే టెక్స్ట్, మీరు ఇక్కడ టెక్స్ట్ టైప్ చేసుకోవచ్చు.
అలా హాయ్ ఫ్రెండ్స్ అలా. సో ఇది తర్వాత హ్యాండ్ జెస్చర్ యూస్ చేస్తే మీరు మీ క్యాన్వాస్ మీద ఎట్టైనా స్క్రోల్ అవ్వచ్చు. కమెంట్స్ యూస్ చేస్తారు టీమ్ కొలాబరేషన్కి. సపోజ్ ఇప్పుడు ఈ కర్వ్లో నాకు కమెంట్ పెట్టాలి, ఇది మార్చాలని. సో నేను ఇలా కమెంట్ పెట్టచ్చు. సో నా మీ కమెంట్స్ మీద నొక్కినప్పుడు మీకు అన్ని కమెంట్స్ ఏడు వస్తాయి ఇలా. సో ఇది డిజైన్ కొలాబరేషన్కి బాగా యూస్ అవుతుంది. నెక్స్ట్ పైన మీ అకౌంట్ ఉండిద్ది ఈ కార్నర్లో. షేర్ బటన్ నొక్కితే మీరు ఇక్కడ లింక్ని షేర్ చేయవచ్చు. సేమ్ గూగుల్ డాక్స్ ఎలా షేర్ చేస్తారో అలా. అది ఇంకా ఏదైనా ఎలిమెంట్ మీరు క్లిక్ చేసినప్పుడు తన ప్రాపర్టీస్ అది యాక్సెస్లో ఎక్కడ ఉంది, తన విడ్త్ ఏంది, హైట్ ఏంది, మనం దీన్ని రొటేట్ చేస్తే ఇక్కడ రొటేషన్ మారిద్ది. ఇదే సపోజ్ ఒక బాక్స్ అయితే దీనికి మనం రౌండింగ్ ఇక్కడ ఇవ్వచ్చు. ఇక్కడ 15 నొక్కితే రౌండ్ అయిపోద్ది. అదర్వైజ్ మీరు ఇక్కడ కార్నర్లో పట్టుకొని ఇలా చేసిన మీకు ఇలా షేప్లో రౌండ్నెస్ వచ్చింది. బేసిక్గా ఇది బటన్స్ యూస్ చేస్తారు, బటన్స్ క్రియేట్ చేస్తానికి. నెక్స్ట్ ఇక్కడ మీరు లేయర్స్ చూడొచ్చు. ఫోటోషాప్లో ఎలా అయితే లేయర్స్ ఉంటాయో సేమ్ ఇక్కడ కూడా అంతే లేయర్స్ ఉంటాయి. సో మీరు ఇలా ఒక బటన్ ఈజీగా క్రియేట్ చేయొచ్చు. అట్లానే ఇక్కడ మీకు అన్ని తన ఒపాసిటీ, పాస్రూ అంటే ఒపాసిటీ, దీన్ని డిక్రీజ్ చేయొచ్చు, ఇంక్రీజ్ చేయొచ్చు. ఇక్కడ మీకు కలర్ ఆప్షన్స్ వస్తాయి. మీరు ఇక్కడ హెక్స్ కోడ్ కావాలంటే హెక్స్ కోడ్, లేకపోతే ఆర్జీబీ కావాలంటే ఆర్జీబీకి వెళ్ళవచ్చు. తర్వాత మీరు దీనికి స్ట్రోక్స్ వేయాలంటే స్ట్రోక్స్ ఉంటాయి, అంటే బౌండరీ టైప్. మీరు చూడొచ్చు. ఒకవేళ మీరు బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలంటే ఇలా చేయొచ్చు. అంటే జస్ట్ క్యాన్వాస్ మీద ఎక్కడైనా ర్యాండమ్గా నొక్కితే మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేస్తానికి వచ్చింది. ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఈ ఎఫెక్ట్స్ సపోజ్ ఇప్పుడు నేను దీనికి ఎఫెక్ట్ యాడ్ చేసా, డ్రాప్ షాడో. ఈ యాడ్ చేసిన ఎఫెక్ట్ని దీంట్లో వేస్తా. సో మీరు చూడొచ్చు లైట్ షేడ్గా వస్తుంది. సో అది మీరు ఎఫెక్ట్స్ కావాలంటే ఇక్కడ, ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే సేమ్ ఎలిమెంట్ మీద నొక్కి ఇక్కడ మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, లేకపోతే ఈ లేయర్ మీద నొక్కిన మీకు ఆప్షన్స్ వస్తాయి. ఎక్స్పోర్ట్లో పిఎన్జీ, జేప్యాగ్, ఎస్విజీ, పీడిఎఫ్, ఈ 4 ఆప్షన్స్ ఉంటాయి. సో అది తర్వాత ఒకవేళ మీరు ఫ్రేమ్లో ఏదైనా ఎలిమెంట్లో పెడితే మీకు ఈ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. అంటే ఎందుకంటే ఫ్రేమ్లోనే అది పాసిబుల్. ఇది ఎందుకు యూస్ చేస్తారంటే అలైన్ చేస్తానికి. సపోజ్ నేను ఇప్పుడు సెంటర్ నొక్కితే సెంటర్ లైన్ అయిపోయింది. ఒకవేళ నేను దీన్ని మిడిల్లో పెట్టాలంటే మిడిల్ లైన్ అంటే మిడిల్ లైన్ అయిపోతుంది. సో ఇది బేసిక్గా ఫిగ్మా బేసిక్ యూజర్ ఇంటర్ఫేస్.